మనం ఇప్పుడు ఎలిఫెంట్ రాక్స్కి వచ్చాం. దీని పక్కన ఇంకోటి ఉంది గ్రీన్ పూల్స్. 2 కవర్ చేద్దాం. ఇది డెన్మార్క్కి ఒక 20 minutes డ్రైవ్, అంటే మొత్తం ఆల్బనీకి ఒక 50 minutes డ్రైవ్, అరౌండ్ ఒక 80 kilometers ఉంటుంది. చూసి చెప్తాం ఎలా ఉందో, దాని తర్వాత మీరు రావాలో వద్దో నిర్ణయించుకోండి. బీచ్ ఉందంట. అవును, మరి ఎలిఫెంట్ రాక్స్ అనేది ఆ బీచ్లో రాక్స్ ఎలిఫెంట్ షేప్లో ఉంటాయని, అంటే అదొక ఉంటుంది కదా. అదే ఉంది గూగుల్లో. ఓకే, చూద్దాం. ఎలిఫెంట్ లా లేకపోవాలి, నిన్ను కూర్చోబెట్టి. అది ఎవరు చూసే విధానం బట్టి వాళ్ళు అదే వాళ్ళు అన్నమాట. అది ఓకే, దానికి అంచుకు ఎలిఫెంట్ రాక్స్ అని అన్నారు. అని అంత నాకు తెలియదు. ఇది ఒక ఎలిఫెంట్ రాక్స్. ఎలిఫెంట్ రాక్స్ అంటే నేను ఏమో జస్ట్ మౌంటైన్స్ లా ఉంటదేమో అనుకున్నా. అంటే షేపు ఏదో ఇప్పుడు నిన్న పొద్దున్న నువ్వు క్లౌడ్ చూసి వాల్కెనో లా ఉందన్నవా, అది ఎవరి కంటికి అలా ఎవరికో కనిపించింది. ఓ మహానుభావుడికి అది పెట్టేయడం ఉంటుంది. ఎలిఫెంట్ రాక్స్ అనా? చూద్దాం, చూస్తే మనకి తెలుస్తుంది కదా. ఓకే, కానీ రోడ్ వేసి మంచిగా నీట్గా చేసినాడు కదా. ఇప్పటి వరకు వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో పార్క్స్ అని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ హై మెయింటెనెన్స్. ఇది 3వ పార్క్ మేము వచ్చిన నేషనల్ పార్క్. నిన్న ఈరోజు ఇది 2nd నేషనల్ పార్క్. అంటే కంటిన్యూషనే, బట్ దీని పేరేంటి విలియం బే నేషనల్ పార్క్ ఇది. అని మంచిగా మన దగ్గర అయితే, అంటే విక్టోరియాలో కన్నా ఈ నేషనల్ పార్క్స్ బాగుంది. మరి చాలా డెవలప్మెంట్ బాగుంది. రిచ్ ఎస్టేట్ బాగుంది ఇది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా వీళ్ళు మైనింగ్లో చాలా రిచ్. ఇది వీళ్ళుండే పీపుల్ ఏమో మనం తిరిగి వచ్చాము. నిన్న ఎవరైనా కనపడ్డారు? నిన్న మొన్న జనాలే తక్కువ ఇక్కడైతే రీజనల్లో. ఓకే, లెట్స్ సీ. ఓకే, గ్రీన్స్ పూల్. ఓకే, నో ఫిషింగ్ పర్మిటెడ్. అదిగో 2 ఉన్నాయి చూడు. అదిగో అవి రాక్స్. ఫిషింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ దిస్ ఏరియా. చాలా బాగుంది కదా. అదే అదిగో ఆ స్విమ్మింగ్ చేస్తాం వీడు. కానీ ఇందులో అంత రావట్లేదు. అవునా? డ్రోన్ షాట్ చేద్దాం కదా, దగ్గరికి వెళ్దా. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉంది, కానీ ఫోన్లో రావట్లేదు. ఓకే, మనం అన్నిసార్లు నేచర్ని క్యాప్చర్ చేయలేము. అవునులే, కానీ స్విమ్మింగ్ చేయడానికి అది చాలా బాగుంది. చాలా. అవును, వెళ్ళి బట్టలు మార్చుకొచ్చేలా. నీ ఇష్టం, చేసేది నువ్వు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు వీడియో తీస్తావు, పైన తీసుకొచ్చినాయి ఏమంటే తీస్తా. చూడు, ఇది చేయాలనిపిస్తే చెట్టు హోల్స్ చూడు కింద అద్దా. అవును, ఇది గ్రీన్స్ పూల్. దీనికి వెళ్దాం తర్వాత, ఫస్ట్ అది వెళ్ళొద్దాం. బాగుంది. గ్రీన్స్ పూల్ అక్కడ, ఎలిఫెంట్ కోవ్ ఇటు. అంటే బీచ్ విత్ రాక్స్ అన్నమాట. యా, హోప్ఫుల్లీ ఇక్కడ మనకి వేల్స్ కనిపిస్తాయి. అది కనపడలేదు. ఒక్క వేలు కనిపించలేదబ్బా. యా, మేబీ కనిపిస్తే ఫ్రీగా చూసేయచ్చు. లేదంటే వేల్స్ చూడాలంటే టూర్స్ తీసుకుని వెళ్ళాలి. అవి మనం విక్టోరియాలో కూడా వెళ్ళి చూడొచ్చు. కొంచెం లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాం. చూసుకున్నాడు కెమెరా గుహ ప్రాంతంలోకి వెళ్తున్నట్టుంది. అదే మనం పొద్దున్న చూసాం కదా, అదే కిందకి వెళ్తే ఎలా ఉంటుంది. కానీ వాటర్ ఫ్లో అసలు లేనట్టుంది. ఇది జస్ట్ రాక్స్ అనుకుంటా. వాటర్ వస్తుంది మనం కిందకి వెళ్తే. బాగుంది. ఈ మధ్యలో కమాన్ వాటర్ వస్తున్నాయి ఇక్కడ వరకు. సౌండ్ రావట్లే. సౌండ్ అంటే ఇప్పుడు వస్తున్న సౌండ్. అంటే ఇది బీచ్లోకి వెళ్తాం అనుకుంటా. ఓ మై గుడ్నెస్, వాట్ హ్యాపెండ్? దట్ బీచేరా? ప్యాంట్ పైకి పెట్టుకుని రావాలి. పడతావా అమ్మ అందులో? నేనేమి రాను, వెళ్ళు. అందులోకి వెళ్ళి ఏం చేద్దాం చెప్పు.
పద పైకి వెళ్దాం, జస్ట్ అక్కడ వరకు వెళ్ళి వస్తాం. వాటర్ కొట్టింది అనుకో పొద్దున్నలాగా మంచిగా షవర్ అవుతుంది. లేదు ఇంకా షార్ట్స్ వేసుకొస్తారు బుడ్డి. యు వాంట్ గో ఇన్? చూద్దాం. ఐ షో షార్ట్స్ వేసుకొస్తాం. తాత వెళ్ళాడుగా మంచిగా. హౌ ఇస్ ఇట్ అని అడుగు. వాటర్ వెళ్ళిపోయింది దెబ్బకి. అమ్మో వస్తున్నాయి ఇంకా వాటర్. ఓకే ఐమ్ గోనా గో అప్. తార తారా దూరమైన చోటని ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు దొరికింది దొరికింది తోడల్లే దొరికింది ఓ కలిసింది కలిసింది కను చూపే. చూడండి మళ్ళీ ఇది ఈ స్పీడ్ పడిపోకుండా అవును, ఇది రోడ్ బ్లాక్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఎక్కువ. ఈ స్విమ్మింగ్కి బెస్ట్ ప్లేస్ యాక్చువల్గా గ్రీన్ పూల్. ఎందుకంటే అక్కడక్కడ మాత్రమే అలలు ఉన్నాయి, దగ్గరలో ఇక్కడ లేవు. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ అక్కడికి అలలు రావు. ఎవరైనా నేర్చుకోవాలంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు. అంటే లైక్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు. ఎందుకంటే వాటర్ ఎక్కువ లెవెలే ఉన్నాయి అండ్ అలలు రావు, ఏమి కొట్టుకు రావు. గమ్ములు లోపలికి వెళ్ళిపోయే భయం కూడా ఉండదు, ఎందుకంటే అక్కడ అన్నీ రాయలు ఆపేస్తాయి. ప్లెజెంట్ ఉంటుంది అనమాట. ఇంకా వెరీ నైస్. ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. May 6th. ఎంత క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా. ఎస్, ఎలిఫెంట్ రాక్స్, డెన్మార్క్. బాగుంది. ఎవరైనా ఆల్బనీ ఎట్ సైడ్ వస్తే ఎలిఫెంట్ రాక్స్ అండ్ గ్రీన్ పూల్స్ విజిట్ చేయండి. డెఫినెట్లీ వర్త్ ఇట్. మంచి లైవ్లీ బీచెస్ ఉన్నాయి మొత్తం. సేమ్ యాస్పరెన్స్లో మనకి మొత్తం శాండ్ డ్యూన్స్తో ఉండి వైట్ శాండ్ బీచెస్ కదా. ఇక్కడ అన్ని మోస్ట్లీ రాక్ అక్కడ ఉంది మళ్ళీ శాండ్. బట్ ఇది చాలా బాగుంది. కింద చాలా. ఓకే వెళ్దాం. గ్రీన్స్ పూల్ సారీ, బాగున్నాయి. స్విమ్మింగ్ బెస్ట్ ప్లేస్. రికమెండెడ్ ప్లేస్. వీళ్ళు ఇంత బీచ్ ఇంత దగ్గర కూడా మొత్తం సిమెంట్తో నీట్గా స్టెప్స్ వేసి చాలా బాగా చేశారు. వెరీ నైస్. ఇది మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ. బాయ్.